ఫ్రెండ్స్, ఈరోజు మనం పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న వరంగల్లోని ప్రాచీన భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇదే ఈ భద్రకాళి ఆలయం యొక్క కమాన్. ఇది స్వాగత తోరణం. ఇది ఇక్కడ నుండి కిలోమీటర్ దూరంలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 1000 స్తంభాల ఆలయం ప్రక్కనే ఉంటుంది. ఈ ఆలయం కాకతీయుల ఆరాధ్య దేవతగా కొనసాగింది. కాకతీయ చక్రవర్తులంతా యుద్ధానికి వెళ్లే ముందు ఈ భద్రకాళి ఆలయంలో పూజలు నిర్వహించి తాంత్రిక పూజలు కూడా నిర్వహించుకొని ఇక్కడ నుండే యుద్ధానికి బయలుదేరేవారని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఈ ఆలయం చాళుక్య వంశస్థుడైన 2వ పులకేశి నిర్మించినట్లు చరిత్ర. అయితే తదనంతరం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారని, కాకతీయ చక్రవర్తులు మరింత డెవలప్ చేశారని చెప్తారు. ఈ ఆలయంలోని భద్రకాళి అమ్మవారు శాంతి రూపంలో దర్శనమిస్తుంది. భద్రకాళి అంటేనే భయంకరమైన రూపంలో ఉంటుంది ఎక్కడైనా, కానీ ఈ వరంగల్లోని భద్రకాళి అమ్మవారు మాత్రం శాంతి రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అయితే ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు చెబుతారు. అయితే ఇక్కడ కాకతీయ చక్రవర్తులంతా రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రదేవుడు, అంతకుముందు రాజులు, 2వ ప్రోల రాజు, వీళ్ళంతా ఇక్కడ పూజలు నిర్వహించేవారని చెప్తారు. ప్రతాపరుద్రుడి పతనానంతరం ఈ ఆలయం ఆదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత ఒక వ్యాపారి అయిన మదన్లాల్ అనే భక్తుడు తన కూతురికి మాటలు రాని తన కూతురు కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థించగా, మాటలు వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మొక్కుకోవడంతో తన మొక్కు ప్రకారంగా ఆయన కూతురికి మాటలు రావడంతో ఆయన ఈ ఆలయాన్ని మరింత డెవలప్ చేసి పునరుద్ధరించి ధూపదీప నైవేద్యాల కోసం తను ఈ ఆలయాన్ని నిత్య కైంకర్యాలను ఏర్పాటు చేసి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఇలా రోజుకు ఇలా డెవలప్ అవుతూ వస్తుంది. ఆ మదన్లాల్ అనే భక్తుడు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతి రూపంలోకి మార్చాడంట. అలాగే కోహినూర్ డైమండ్కు పుట్టినిల్లు కూడా ఈ ఆలయమేనని చెప్తారు. ఇక్కడున్న చరిత్ర ప్రకారంగా, ఈ భద్రకాళి ఆలయం యొక్క చరిత్ర ప్రకారంగా అమ్మవారి ఎడమ కన్నులో కోహినూర్ డైమండ్ ఉండేదని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత కాలంలో ప్రతాపరుద్రుని ఓడించి ఇక్కడ నుండి ఆ కోహినూర్ డైమండ్ను తీసుకెళ్లారని చెప్పేసి చెబుతారు. ఇది మనం వెళ్తున్నది క్యూ లైన్ చూడండి. అయితే ఇక్కడ ఉన్న చెరువుకు కూడా భద్రకాళి చెరువు అనే పేరు పెట్టారు. మరి అమ్మవారి పేరిట భద్రకాళి చెరువు అయ్యి, ఈ పక్కన ఒక కొండ, ఈ పక్కన ఎడమ సైడ్ ఏమో ఎడమ వైపున చెరువు, కుడి వైపున ఒక కొండ ఉంటుంది. దీంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోనికి వెళ్ళే ముందు ఇలా గండదీపాన్ని వెలిగిస్తారు అందరూ. ప్రతి ఒక్కరూ గండదీపాన్ని, వత్తులను కొనుక్కొచ్చి ఇక్కడ ఆయిల్తో పాటు ఇక్కడ ఇస్తే వీళ్ళు గండదీపాన్ని మన పేరిట వెలిగిస్తారు అన్నమాట. ఈ ఆలయం ఇలా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రద్దీ ఎలా ఉంది లోపల. ఇది వరంగల్లో అత్యంత ప్రాచీన ఆలయంగా వెలుగొందుతోంది.
ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద మొత్తంలో జాతర నిర్వహిస్తారు. ఇక్కడ భద్రకాళి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి జాతరను నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ జాతర సందర్భంలో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, కాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్, పంచలోహంతో కూడిన నాగదేవత, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ ఆ ఉత్సవాల్లో ఇవన్నీ తీసి నిర్వహిస్తూ ఉంటారు. ఇవి అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు. వీటిని వేలం వేస్తూ ఉంటారు ప్రతిరోజు. వీటిని మళ్ళీ తీసుకొని అమ్మవారికి మళ్ళీ సమర్పిస్తారు భక్తులు. కొంతమంది తీసుకెళ్తారు, అంటే కొనుక్కొని తీసుకెళ్తారు. ఇక్కడ మనం వీడియోకు మాత్రం అలౌ లేదు. సో మనం వీడియో తీయడానికి పర్మిషన్ లేదనమాట అమ్మవారిని. చూడండి, ఇది అమ్మవారి అద్దాల ఆలయము, అద్దాల భవనం అంటారు కదా, అద్దాల మీద, అది అమ్మవారి యొక్క. ఇక్కడ ప్రతి భక్తుడు ఖచ్చితంగా దర్శించుకుంటారు. చూడండి ఎంత ఆలయం ఎంత లోపల ఉందో చూడండి. అంటే దాదాపు 625 అంటే దాదాపు దగ్గర 1400 సంవత్సరాల కలిగిన చరిత్ర కలిగిన ఆలయం ఇది. అంత పురాతన ఆలయం. మరి అందుకే ఆలయము, ప్రధాన ఆలయం మెయిన్గా కొంచెం లోపల కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి చూస్తే. ఇక్కడ ఆలయం ముందర ప్రాంగణంలో అమ్మవారి వివిధ రూపాల్లోని ప్రతిమలను మనం ఇక్కడ వీక్షించవచ్చు ఈ కొండ పక్కన.